వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రముఖ వ్యక్తులు మరియు వారి యొక్క మారు పేర్లు లేదా వారి యొక్క బిరుదుల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఈ ప్రముఖ వ్యక్తులు మరియు వారి యొక్క బిరుదుల గురించి ఖచ్చితంగా 100 క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మొదటగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క బిరుదులు వచ్చేసి మహాత్మా జాతిపిత బాపు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారిని పండిత్ నవభారత నిర్మాత, నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి అని అంటారు. చౌదరి చరణ్ సింగ్ను రైతు బాంధవుడు అని అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని శాస్త్రీజీ, శాంతి మనిషి, ఇండియన్ లింకన్గా వర్ణిస్తారు. బాలగంగాధర్ తిలక్ గారిని భారత అశాంతి పిత అంటారు. అలాగే లోకమాన్య అని కూడా అంటారు. లాలా లజపతి రాయ్ గారిని పంజాబ్ కేసరి, షేర్-ఏ పంజాబ్ అని అంటారు. సరోజినీ నాయుడు గారిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు. చక్రవర్తుల రాజగోపాలాచారిని రాజాజీ అని అంటారు. సుభాష్ చంద్రబోస్ గారిని నేతాజీ సుభాష్ చంద్రబోస్గా పిలుస్తారు. వల్లభాయ్ పటేల్ గారిని సర్దార్, ఉక్కు మనిషి, బిస్మార్క్, బార్తోలి వీరుడుగా వర్ణిస్తారు. కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్గా వర్ణిస్తారు. కౌటిల్యుడిని ఇండియన్ మాకియావెల్లి లేదా చాణక్యుడిగా వర్ణిస్తారు. స్వామి దయానంద సరస్వతి గారిని ఇండియన్ లూథర్ కింగ్గా వర్ణిస్తారు. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్గా వర్ణిస్తారు. సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ డెమోస్తనీస్గా వర్ణిస్తారు. ఆచార్య నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అని అంటారు. ఈ ఆంధ్ర అనే స్టార్టింగ్ యొక్క బిరుదుతో ఎంతమంది ఉన్నారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్ర రత్న అంటారు. పర్వతనేని వీరయ్య గారిని ఆంధ్ర శివాజీ అని, గాడిచెర్ల హరి సర్వోత్తమరావుని ఆంధ్యమాయనాయక అని అంటారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ఆంధ్ర మహిళ అని, మాడపాటి హనుమంతరావు గారిని ఆంధ్ర పితామహ అని, అల్లూరి సీతారామరాజు గారిని ఆంధ్ర శ్రీ అని, పానుగంటి లక్ష్మీ నరసింహంను ఆంధ్ర షేక్స్పియర్ అని, ధర్మవరం కృష్ణమాచార్యులని ఆంధ్ర నాటక పితామహుడని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని ఆంధ్ర షెల్లి అని, వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్ర గాంధీ అని, జొన్నవిత్తుల శేషగిరిరావుని ఆంధ్ర గంధర్వ అని, వేమన గారిని ఆంధ్ర కబీర్ అని, న్యాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అని, శ్రీ పొట్టి శ్రీరాములు గారిని ఆంధ్ర రాష్ట్రపిత అని, అమరజీవి అని శ్రీ పొట్టి శ్రీరాములు గారిని పిలుస్తారు. కొమర్రాజు లక్ష్మణరావుని ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, గ్రంథాలయోద్యమన పితామహుడుగా వర్ణిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆంధ్ర భోజుడు, సాహితీ సమరంగన సార్వభౌమ, యవన రాజ్య స్థాపన చర్య. అలాగే కందుకూరి వీరేశలింగం గారిని ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన, దక్షిణ భారత విద్యాసాగర్ అని, అల్లసాని పెద్దలను ఆంధ్ర కవితా పితామహుడని, బాబర్ను పాద్షా లేదా ది టైగర్ అని పిలుస్తారు. అక్బర్ని జగదీశ్వర లేదా ఢిల్లీ స్వరూపగా వర్ణిస్తారు.
షాజహాన్ను వాస్తుకళా ప్రభువు అని, ఔరంగజేబును అలంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం, అశోకుడిని దేవానాం ప్రియదర్శిరాజుగా వర్ణిస్తారు, కనిష్కుడిని రెండవ అశోకుడు దేవపుత్ర సీజర్గా వర్ణిస్తారు, సముద్రగుప్తుడిని కవిరాజు ఇండియన్ నెపోలియన్గా వర్ణిస్తారు, రెండవ చంద్రగుప్తుడిని శకారి విక్రమాదిత్య సాహపాంకగా వర్ణిస్తారు, గౌతమీపుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణ త్రిసముద్రతోయగా వర్ణిస్తారు, హర్షుడిని శిలాదిత్య రాజపుత్ర అని వర్ణిస్తారు, కుతుబుద్దీన్ ఐబాక్ అంటే లాక్ బక్ష్ అంటే లక్షలు దానం చేసేవాడు అని అర్థం, రాజేంద్ర చోళుడిని గంగైకొండ సముద్రాధీశ్వరగా వర్ణిస్తారు, అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్ అని, కొండ వెంకటప్పయ్యను దేశభక్త అని, కాశీనాథుని నాగేశ్వరరావు పంతుల్ని దేశోద్ధారక అని, చిత్తరంజన్ దాస్ను దేశబంధు అని, సిఎస్ ఆండ్రూస్ను దినబంధు అని, బాబు జగజ్జీవన్ రావును బాబూజీ అని, దువ్వూరి రామిరెడ్డిని కవి కోకిల అని, విశ్వనాథ సత్యనారాయణని కవి సామ్రాట్ అని, త్రిపురనేని రామస్వామి చౌదరిని కవిరాజు అని, అలాగే గురజాడ అప్పారావు గారిని ప్రజాకవి నవయుగ వైతాళికుడిగా వర్ణిస్తారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ని గురుదేవ్ విశ్వకవిగా వర్ణిస్తారు. కల్లూరి సుబ్బారావు గారిని రాయలసీమ పితామహుడిగా వర్ణిస్తారు. షేక్ అబ్దుల్లాను కాశ్మీర సింహంగా వర్ణిస్తారు. తాళ్లపాక అన్నమాచార్యులను పద కవిత పితామహుడు అన్నమయ్యగా వర్ణిస్తారు. దాదాబాయి నౌరోజీ గారిని భారతదేశ కురు వృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు. మదర్ తెరిసాను సెయింట్ ఆఫ్ ది గట్టర్స్, దైవదూత అని వర్ణిస్తారు. జయప్రకాష్ నారాయణ్ను లోక్ నాయక్ అని పిలుస్తారు. గిడుగు రామ్మూర్తిని వ్యవహారిక భాషా పితామహుడిగా వర్ణిస్తారు. సిఎస్ అన్నదురైని అన్న అని పిలుస్తారు. తెనాలి రామకృష్ణుడిని వికట కవి అని పిలుస్తారు. వికట కవి అది ఎక్కడి నుంచి పిలిచినా సేమ్ ఒకే విధంగా వస్తుంది. ముందు నుంచి పిలిచినా వెనక నుంచి పిలిచినా ఒకే మీనింగ్ అర్థం వస్తుంది వికట కవి అని. మిల్కా సింగ్ అంటే ఫ్లయింగ్ సిక్ అని వర్ణిస్తారు మిల్కా సింగ్ గారిని. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ని లిటిల్ స్టార్ అని, ఆదిభట్ల నారాయణ దాసుని హరికథా పితామహుడు అని, తుమ్మలపల్లి సీతారామమూర్తి గారిని అభినవ తిక్కన, తెనుగు లెంకగా, గౌతమ బుద్ధుడిని ఆసియా జ్యోతి అని, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారిని విజెట్ ఆఫ్ ద వండర్ డ్రగ్ అని పిలుస్తారు. డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారిని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తారు. సావర్కర్ని వీర్ అని పిలుస్తారు. టిప్పు సుల్తాన్ను మైసూర్ టైగర్ అని, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీగా వర్ణిస్తారు. ఏటి అరియరత్నెను శ్రీలంక గాంధీ అని, జూలియస్ నైరేరిని టాంజానియా గాంధీ అని, కెన్నెట్ కౌండాని ఆఫ్రికా గాంధీ అని, షేక్ ముజిబుర్ రెహమాన్ను బంగబంధు అని, గాంధీజీకి మహాత్మా అని బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి గురుదేవ్ బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. గాంధీజీని తొలిసారిగా జాతిపిత అని పిలిచిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్.
అదేవిధంగా పటేల్కు సర్దార్ అనే బిరుదుని ఇచ్చిన వారు ఎవరంటే గాంధీ గారు. అందువల్ల పటేల్ను సర్దార్ వల్లభాయ్ పటేల్గా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.